నేను లేకపోతే ఏంటండి పేషెంటర్తో చెప్పి ఈ పోకిరీలు ఆట కట్టిస్తాను. అలాగే మీకు కాపలాగా ఓ 4 కుర్రాళ్ళని కాపలా పెట్టిస్తాను. అప్పుడు మీకేం భయం ఉండదు. అవన్నీ ఎందుకులే నాయుడు బావా, నువ్వే మాతో ఉండిపోవచ్చు కదా. ఏం మాడుతున్నారు? స్నేహితులు తెలిస్తే మిమ్మల్ని నన్ను కలిపి చంపేద్దే. ఇంకేమైనా ఉందా? అయ్యో బాబోయ్. మరి ఆ పోకిరీలు మమ్మల్ని చంపేస్తే? ఏం కాదని చెప్తున్నాను కదా. నేను చూసుకుంటాను కదా. మీకు ఏంటి అల్లుడు గారు మీరు చూసుకునేది? మా శవాలనా? చచ్చా ఏం మాటలవి? మీకేం కాదు, ధైర్యంగా ఉన్నాడు. నేను ఉన్నానని చెప్తున్నాను కదా. పోనీ ఈ రాత్రి వరకైనా ఇక్కడ ఉండిపోవచ్చు కదా. కుదరదు కావేరి, అర్థం చేసుకోండి. రేపు ఉదయం వస్తాను నేను. ఏం కాదు మీకు. తలుపులో వేసి పడుకోండి. ఏం కాదు మీకు. జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని నరకంలో పెట్టి వెళ్తున్నారు. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అల్లుడు గారు. మిమ్మల్ని నమ్ముకున్నాం. నాయుడు బావ నమ్ముకుంటే ఆ దేవుణ్ణి నమ్ముకున్నట్టు అని అందరి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు నాయుడు బావా. చూడు కావేరి, నాకు చేతకంది నేను మాట ఇవ్వను. మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా తప్పను. మీ ప్రాణాలకి నా ప్రాణం వద్దు, సరేనా? ధైర్యంగా ఉండండి. గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళండి అల్లుడు గారు. పురుగు పుట్రా ఉంటాయి. నాకేం పర్లేదండి. తలుపు వేసుకోండి. వీడు మనల్ని పూర్తిగా నమ్మేశాడే. ఇంకా ఆ స్నేహని మనం నమ్మించాలమ్మా. నాకు నాయుడు బావకి ఏదో ఉందని నమ్మించాలి. సో మన నెక్స్ట్ ప్లాన్ అదే. అమ్మా! అమ్మా ఎలా ఉందమ్మా? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు స్నేహ, నొప్పి కొంచెం తగ్గింది. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్కి చూపిద్దామమ్మా. అవసరం లేదులే స్నేహ, నాకేం కాదు. కాకపోతే మీ నాన్నగారిలా హఠాత్తుగా నేను పోతానే ఉన్నని భయం వేసింది. నిన్ను చూడాలనిపించి ఫోన్ చేశాను. అలా అనక్కమ్మా, నువ్వు కూడా లేకపోతే మాకు దిక్కెవరు? అందరికీ ఆ దేవుడే దిక్కు. నీ కాపురం చక్కబడే వరకు నాకు ఆయుష్ ఇమ్మని ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప మనమేం చేయలేమమ్మా. మన చేతుల్లో ఏమీ లేదు. నాన్నగారు ఎన్నో మంచి పనులు చేశారు, నువ్వు చేస్తూనే ఉన్నావు. అయినా మనకి ఎందుకమ్మా ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అది ఆ దేవుడికే తెలియాలి. నువ్వు వెళ్లే పనేమైంది? పొలంలో పడ్డ అడవి జంతువులు చూద్దామని వెళ్ళానమ్మా. అవి కాని కనిపిస్తే వేటాడదామని వెళ్ళాను. పంటను నాశనం చేస్తూ నాయుడు బావపై దాడి చేస్తే చంపుదామని వెళ్ళాను. నీ ఫోన్ రావడంతో వెనక్కొచ్చేశాను. కానీ ఆ జంతువుల్ని వదిలిపెట్టనమ్మా. వాటిని చంపైనా సరే పంటను నాయుడు బావని కాపాడుకుంటాను. తప్పు మనలో కూడా ఉంది స్నేహ. కాపలాదారు సరిగా ఉంటే పంటలోకి పందులు ఎలా వస్తాయి? కాపలాదారుడు అమాయకుడమ్మా. ఒక్కోసారి ఆదమర్చి నిద్రపోవచ్చు. అడవిని వదిలి పంట పొలాల్లోకి రావడం ఆ జంతువులదే తప్పు. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళక్కడే ఉండాలి. ఉండకపోతే ఉండేలా నేను చేస్తాను. అడవిని వదిలిన మృగాలకు ఆటవిక శిక్షే సరైనది. ఆ లెక్క నేను సరిచేస్తానమ్మా. పొలాన్ని ఆయన కాపాడుకుంటే ఆయన్ని నేను రక్షించుకుంటాను. భగవంతుడా, స్నేహ నేరస్తురాలవ్వకుండా ఈరోజు కాపాడుకున్నాను. దినదిన గండంలా మారుతున్న ఈ సమస్య నుండి నువ్వే గట్టెక్కించాలి. వాళ్ల గురించి వీలైనంత వరకు స్నేహకు తెలియకుండా చూడు తండ్రి. ఆ మృగాల గురించి అమ్మకు చెప్పకూడదు. చెప్తే మరింత కృంగిపోతుంది. నేనే వాళ్ళ ఆట కట్టిస్తాను. పదమ్మ పడుకుందో గాని. అలాగే స్నేహ, ఈరోజు నువ్వు నా పక్కనే పడుకో. నాయుడుబావ ఒక్కడే పడుకుంటాడులే. పద.
ఆ అడవిదాన్ని అడ్డంగా నమ్మి 25 లక్షలిచ్చాం. అది వెళ్ళిపోయి ఉంటుందంటావా? ఆ అలగదానికి 1000 రూపాయలు దొరికితేనే ఎక్కువ. అలాంటిది 25 లక్షలిచ్చాం. ఇంకెందుకుంటుంది? అవునదినా, ఈ పాటికి వాళ్ళ గూడెం చేరుకుని పండుగ చేసుకుంటూ ఉంటుంది. శ్రీకాకుళం చిన్నదాన్నిరో, నాను సీకులమ్మే పిల్లదాన్నిరో, నా నేటి చెప్తే అదే మాటరో, నా మాటే శాసనం రో, నా మాటే శాసనం రో, అటండడకంటండడకంటన్, అనా మాటే శాసనం రో, అనా మాటే శాసనం రో, అన్న మాటే శాసనం రో, అనా మాటే శాసనం రో, చింపుచుకుని చింపుచు, అనా మాటే శాసనం రో. ఆగు. ఏయ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటే? ఇంకేడుండలేటి? మీ గూడెనికి వెళ్ళలేదా? నానెందుకు వెళ్తాను? వెళ్తానని చెప్పావు కదా. నానెప్పుడు చెప్పినా నీకు? నాటకాలు ఆడుతున్నావా? నైట్ చెప్పావు కదా వెళ్తానని. 25 లక్షలు డబ్బు కూడా తీసుకొని ఇప్పుడు మాట మారుస్తున్నావేంటే? నానెప్పుడు డబ్బులు తీసుకున్నాను? రాత్రి కదా ఇచ్చాం, మైండ్ దొబ్బిందా? ఇదిగో పెగ్గేంటు, సాటి పెగ్గేంటు మనోభావాలు దెబ్బ తీసే మాకు గొడవలైపోగలవు. ఏంటా గొడవలేది? పెద్ద అడవి దొంగలా ఉన్నా? అడుగు దొంగని నాను కాదు, చిరంజీవి బాలకృష్ణుడు భలే దొంగ. ఎంటియోడేమో గజ దొంగ, చిన్నెంటియోడేమో యమ దొంగ. మా ఊరు టూరింగ్ టాకీస్ లో నాని సినిమాలన్నీ తెగ చూస్తాను తెలుసా? ఆ సినిమాలు చూసి మాకు సినిమా చూపిస్తున్నావా? మర్యాదగా డబ్బులు తేవే. యా డబ్బులమ్మా ఓల్గిచ్చినారు మీరు? 1 కాదు 2 కాదు 25 లక్షలు. గోదు కింద పంది కొక్కులను నొక్కేద్దాం అనుకున్నావా? ప్రాణాలు తీస్తాను. ఎక్కడున్నారండి? ఏం చంపేస్తున్నారండి? చూడు బావా, రాత్రి తిరిగి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానని చెప్పింది కదా. చెప్పింది. డబ్బులు తీసుకొని కూడా వెళ్ళలే. చూడరా. ఏం రామగామి, ఎందుకు వెళ్ళలేదు? నాకు డబ్బు నేటి ఇవ్వలేదు కదా జున్నుబాయ్యా, ఊరికే నీకు ఇచ్చినని చెప్తున్నారు అంతే. డబ్బులు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదు ఇందు? ఇచ్చావక్క, అది అబద్ధాలు ఆడుతుంది. ఇత్తేనా తాను ఉండాలి కదేటి? నీ దగ్గర ఎందుకుంటాయే? నీ రూమ్ లో ఉంటాయి. అమ్మా, వెళ్ళి దీని రూమ్ లో వెతుకుదాం పదండి. డబ్బులు దొరకబుచ్చుకొని అబద్ధం చెప్పినందుకు దొంగతనం చేసిందని పోలీసులకు పట్టిద్దాం. పదండమ్మా. ఎల్లెల్లి చూసుకోండి అమ్మా. మీరు ఇచ్చినారనుకో ఆడనే ఉంటాయి, మీరు ఇవ్వలేదనుకో కనిపించవు. ఎల్లండమ్మా ఎల్లండి. ఉన్నాయో లేవో ఇప్పుడే నీ బండారం బయట పెడతాం. ఎల్లెల్లు రామా. డబ్బులు ఎక్కడ పెట్టింది ఇది? అమ్మా, అంగుళం కూడా వదలకుండా వెతుకుదాం. ఎక్కడ దాచినా కనిపించి తీరుతాయి. వెతకండమ్మా, వెతకండి. వెళ్ళవే, వెళ్ళు. ఛ, ఎక్కడ లేవమ్మా. గుడ్ జాబ్ మేఘనా. థ్యాంక్ యూ. అర్జున్, ఇంతకీ ఆ డబ్బులు? నువ్వేం టెన్షన్ పడకు, నేను సేఫ్గా వేరే ప్లేస్లో పెట్టాను. ఓకే. ఇది పెద్ద కిలాడిలా ఉంది. మాయలేడి ఎక్కడ పెట్టి చచ్చింది? అమ్మా, పద. ఏయ్, మర్యాదగా చెప్పవే, ఎక్కడ దాచావా డబ్బులు? దాయడని మీరు ఇస్తే కదా నేటి నాకు. మేమిచ్చాం, నువ్వే మాయ చేసావు. ఇదిగో మా ఇల్లు మంతోళ్ళు చేయడానికి రాని అన్న మంత్రగతినేటి. మీ గూడు వాళ్లకు అలాంటి విద్యలు వచ్చే ఉంటాయి. పోలీసుల్ని పిలిపించి కేసు పెడితే నీ గుట్టు వాళ్లే విప్పుతారు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. చెయ్యమ్మ, మంచి చెయ్యి. నాన్న కూడా మీ అందమే కేసు ఎట్టేస్తాను. ఏమని పెడతావే?
నా సొమ్ములు పోనాయని ఎడతాను ఆ? ఏయ్, నీ నగలు పోతే మాదా బాధ్యత? నీ కంటికి మేం దొంగల్లా కనిపిస్తున్నామా? మీరు నన్ను దొంగలు చెయ్యాలని చూసినప్పుడు నన్ను మిమ్మల్ని దొంగలు చేయనేటి మేమే నీ నగలు తీసావడానికి ప్రూఫ్ ఏంటే? ఆ ఇప్పుడు మీకు సాక్షికలు కావాలి అంతే కదేటి హ్మ్. ఇదిగో అయ్యారు నాది కదేటి ఆ? అది నా అమ్మ చేయించినారు ఇది నా మెళ్ళలోకి ఎలా వచ్చింది? ఇదిగో నువ్వు వేసుకున్న గాజులు నీయా నాయా ఆ? ఇయ్యి నాయి చేయించిన గాజులు ఇదిగో నీ యొదిన ఎట్టుకున్నవి నా పట్టిలు కదేటి నాను విశాఖపట్నంలో కొనుక్కున్నాను మీరందరూ ఇప్పుడు చెప్పండి మీరు దొంగలా నా దొంగనా ఏయ్, ఇవి మా దగ్గరికి ఎలా వచ్చాయే? ఆ? మీరు దొబ్బెత్తే వస్తాయి మాకేం తెలీదు. దొంగతనం చేసి తెలదంటే ఎట్టా ఏయ్, నువ్వే ఏదో చేసావు. హ, అవును. అడవిలో పుట్టిన అమాయకురాలు తానేం చేస్తుంది ఇందు? ఆ. అయినా మీకు నగలు కావాలంటే నేను చేయించేవాడిని కదా. తనం ఎందుకు కొట్టేశారు? ఛే! మీ వల్ల నా పరువు అంత పోయింది. రేయ్, అవును, మీరిలాంటి వాళ్ళని వాళ్ళ గూడమంతా దండోర వేయిస్తుంది. ఆ? నా సొమ్ములు పోయాక దండోరేకుండా ఉంటానేటి ఒక మా గూడానికే కాదు విశాఖపట్నం మొత్తం దండోరేం చేస్తాను హ? ఏంట నువ్వు వినిపించేది? చంపి పాతరేస్తాను. జాగ్రత్త, ఏమనుకున్నావు? నా మీదే చేతుతావే ముసలినక్క నిన్ను ఆ? అత్తయ్య! అత్తయ్య! అమ్మా! అమ్మా! ఏయ్, మా అమ్మని తోస్తావా? ఎంత ధైర్యమే నీకు? ముసల్లా కట్టావా? నిన్ను కూడా అంతనే సొత్త బొగ్గలు దానా అని ఏడ్చెత్తవే ఎంత పొగరే నీకు? నా కళ్ళ ముందే మా అత్తయ్యని వదిలి తోసేస్తావా? నీ అంత చూస్తాను. మన ప్లాన్ క్లైమాక్స్ కి ఇదే కరెక్ట్ టైం. రెచ్చిపో రెచ్చిపో. నన్ను ఇడిచిపెట్టక్క నన్ను ఊరుకోను ఈ రోజు నన్ను ఇడిచిపెట్టక్క ఆగు రామగామి. తేల్చేస్తాను ఈ రోజు వీళ్ళు ముగ్గురు ఎక్కడ చంపేస్తానక్క అయ్యో, ఏయ్, ఒక్కొక్కళ్ళు కాదే ముగ్గురు గోపాలే వచ్చేయండి ఇవాళ మీరు నేను తేల్చుకుందాం రండి. ఏయ్, ఆపవే. ఇంత దానా ఏంటి ఆపేది ఏంటి నువ్వు తెలిసేది? ఏంటి తెలుసుకుంటా? నువ్వు చెప్పేది. ఏంటి నువ్వు వస్తున్నావు? నిన్ను ఏంటి నువ్వు చేసేది? నిన్ను వాళ్ళకా తూరుకున్నానే మోసలక్క నిన్నైతే చంపేస్తాను నువ్వు పక్క జరగ. ఏయ్, ఏంటి నువ్వు? చంపేస్తాను ఏంటనుకున్నారు మిమ్మల్ని లేదు నిన్ను చెప్తాను మూలమ్మ చచ్చిపోనానే అలామ్మా అయ్యో, రామగామి, రామగామి.
రామగామి 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 ఓ మై గాడ్ ఏమైంది అపర్ణ? రామగామి చచ్చిపోయింది అర్జున్. సరిగ్గా చూడండి. వాట్? అవును అర్జున్, వీళ్ళ ధనదాహానికి ఈ అడవి మళ్ళీ వాడిపోయింది. వీళ్ళ దౌర్జన్యానికి బలైపోయింది. మీరు మనుషులా హంతకులా? డబ్బు కోసం నిండు ప్రాణాలు తీస్తారా? మేమేం కావాలని చేయలేదురా, తోపులాట్లో అలా జరిగిపోయిందంతే. ఎలా జరిగినా ఘోరం జరిగిపోయింది. ఇద్దరి మనుషుల ప్రాణాలు తీశారు. అయ్యో, ఇద్దరెవరు? రామగామి తన కడుపులో ఉన్న బిడ్డ. ఒక గర్భవతిని, అభం శుభం తెలియని ఒక పసిబిడ్డని చంపారు మీరు. అయ్యో, పొరపాటున జరిగిపోయింది బావా. తనని చంపాలని చంపలేదు. లేదు, మీరు ప్లాన్ చేసి చంపారు. నాకు గుర్తుంది, నైట్ అన్నారు మార్నింగ్ రామగామి వెళ్ళకపోతే చంపేస్తాను అని. రామగామి 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 ఇప్పుడు అన్నంత పని చేశారు. చెప్పండి, మీ వాళ్ళకం చూస్తుంటే ఇది మీ మొదటి మర్డర్లో లేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్ లో చంపారంటే ఇంకా ఎన్నో మర్డర్స్ చేసుంటారు. ఎంతమందిని చంపారో మర్యాదగా ఒప్పుకోండి. మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మీకు ఉరి శిక్ష పడేలా చేస్తాను. రామగామి రామగామి అర్జున్, నీ కన్న తల్లిని నువ్వే కాపాడరా. మేమేం కావాలని చేయలేదురా. మీ అక్క ఎలాంటిదో నీకు తెలీదురా. నేను ఈగల్ని దోవల్ని చంపను, మనుషుల్ని ఎలా చంపుతానురా? అయ్యో రామగామి, నాకు శవాలంటేనే భయం బావా. చావంటే చచ్చేంత భయం. అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు చంపారు? ఏదో తెలియక జరిగింది అంటున్నారు కదా అపర్ణ. అర్జున్, నేరస్తుల్ని వెనకేసుకురావడం కూడా నేరమే. ఈ హత్య బయటికి రావాల్సిందే. న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రావాలి. న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లో రావాలి. ఈ ముగ్గురి చేతులకి బేడీలు పడాలి. వీళ్ళ తలలు ఉరి కొయ్యలపై వేలాడాల్సిందే. అప్పుడే నాకు మనశాంతి, ఈ శవానికి ఆత్మశాంతి. అపర్ణ, ముందు బాడీని హాల్ నుంచి రూమ్ లోకి షిఫ్ట్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం.